భద్రాచలంలో అభయాంజనేయ స్వామికి తమలపాకులతో విశేష పూజలు. భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జ్ సెంటర్లో గల శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం నాడు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు హనుమంతునికి అత్యంత ప్రీతికరమైన తమలపాకు ఆకులతో స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక చైతన్యంతో నిండి భక్తుల రాకపోకలతో క్షణక్షణం కిటకిటలాడింది. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని తమ మనసులోని కోరికలు తీర్చమని ప్రార్థనలు చేశారు. తీర్థ ప్రసాదాల వితరణ అనంతరం ఆలయ అర్చకులు స్వామి మహిమను వివరిస్తూ భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. ఈ విశేష పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఎంతో ఆనందభరితులయ్యారు.
सर्वस्याप्ति सर्वस्य सर्वमेव तेनाप्नो सर्वं जयति केवलो राजा रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान की जय। श्री अभयं शुभं रामस्यात् पितामहाय प्राचेतः प्रदाय श्री भाष्यकावतारेहिताय श्री शैलपूर्णाय नमः कल्पकल्पवजारविनाङ्कुशवज्रलाञ्छन त्रिविक्रम श्रीमते रामानुजाय नमः श्रीरामाय नमः श्री हनुमत्परब्रह्मणे नमः श्रीमद्भद्राचल क्षेत्र गौतमी तीरवासिनम आश्रिताभयदातारम आंजनेयं नमाम्यहं। प्रिय भगवद्बंधुవులారా శ్రావణ బహుళ ఏకాదశి మంగళవారం మనందరికీ కూడా శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క దివ్య మంగళాశాసనాలు ఉండుగాక. శ్రావణ మాసం చాలా విశిష్టమైంది. అందున ఏకాదశి తిథి విశేషమైనటువంటి రోజు. మన ఆంజనేయ స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైంది మంగళవారం. ఈ మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని అర్చించినట్లయితే మనం చేసేటువంటి కార్యక్రమాలు, మనం సంకల్పించుకున్నటువంటి కార్యక్రమాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా ఎంతో విజయంగా వైభవంగా పూర్తవుతాయి. స్వామి అనుగ్రహం వల్ల సర్వకార్యేషు సర్వదా అన్నింటిలో కూడా దిగ్విజయంగా ఉంటుంది. ఇకపోతే ఈ మనకు భాద్రపద శుద్ధ చవితి 27 ఆగస్టు 2025 బుధవారం నుంచి మన విజయ గణపతి స్వామివారి ఆలయంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవములు ప్రారంభమవుతాయి. ఈ 9 రోజులు కూడాను ఉదయం ప్రాతకాలం అందే 6:30 నుంచి పంచామృతాభిషేకం 9 రోజులు, అనంతరం అలంకారం, ఆ తదుపరి ఉదయం 9:30 గంటలకు లక్ష్మీ గణపతి హోమము, సాయంకాలము 6:30కు గరికతో సహస్రనామార్చన. ఈ 9 రోజులు కూడాను ఉంటాయి. ఎంతో వైభవంగా ప్రతినిత్యం కూడా ఈ గణపతి నవరాత్రులలో ప్రతినిత్యం కూడా స్వామివారికి అభిషేకము, తర్వాత లక్ష్మీ గణపతి హోమం కూడా నిర్వహించబడుతుంది. కనుక విశేషంగా భద్రాచలంలో అత్యంత వైభవంగా జరిగేటువంటి గణపతి నవరాత్రులు వైభవంగా జరిగేటువంటి దేవాలయం మనది. కనుక భక్తులంతా గమనించి భాద్రపద శుద్ధ చవితి నుంచి 9 రోజులు విశేషంగా మన వినాయకుడి విజయ గణపతి స్వామి ఆలయానికి వచ్చేసి స్వామిని దర్శించి, అలాగే మన అభయాంజనేయ స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్.